అవసరమైనటువంటి అన్ని కూడా ఈ రోజు రైతు సేవా కేంద్రాలను పేరు మార్చుకున్నాం. ఆ రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందించాలి, బ్లాక్ మార్కెట్ నియోజించాలి. ఎందుకంటే మేము ఉన్నప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఎవడన్నా బ్లాక్ మార్కెట్ లో అమ్మినా లేదా కాలం చెల్లినటువంటి మందులు అమ్మినా వెంటనే క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉండేది. కాబట్టి మీరు బ్లాక్ మార్కెట్ నిరోధించడానికి తూతూ మంత్రంగా మొక్కుబడిగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ఆ పత్రికల ప్రకటన ద్వారా ఏదో ప్రజలను మభ్యపెట్టాలనేటువంటి ఆలోచన మాని మీరు చిత్తశుద్ధితో ఈరోజు బ్లాక్ మార్కెట్ నియంత్రించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి. పంటలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర అన్ని పంటలకు సంబంధించి కూడా గిట్టుబాటు ధర కల్పించండి. ఉచిత పంటల బీమా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు ₹1 చెల్లించకుండా రైతు వేసిన పంటకి ఈ క్రాప్ చేస్తే దానికి సంబంధించిన నష్టం వాటిల్తే బీమా ఇచ్చేటువంటి విధానం ఉండిందో ఆ బీమా విధానాన్ని కొనసాగించండి. వర్షాల కారణంగా దెబ్బతినేటువంటి పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కోరాం. వేచి చూస్తాం. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం కనుక రైతుల విషయంలో కనుక చిత్తశుద్ధితో పని చేయకపోతే, రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే విధంలో చిత్తశుద్ధి ప్రదర్శించకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విశేషంగా కృషి చేసినటువంటి నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, అన్న విజయ్ కుమార్ రెడ్డి గారికి, రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా మరొక సోదరుడు ప్రసన్న పాపం ఈ రోజు ఇబ్బందులు పెట్టిన నిన్ననే బెయిల్ వచ్చింది కాబట్టి ప్రసన్న ఈ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనలేకపోయాడు. ప్రసన్న లేకపోయినా ప్రసన్న బిడ్డ ఈరోజు రజత్ పాపం దీనికి సంబంధించి అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసి సోదరుడు నిజంగా పాపం ముందుగా అందరినీ కూడా సమీకరించి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. రజత్కి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా అక్క జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారికి, దానితో పాటు ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి రైతు విభాగం అధ్యక్షులు సోదరులు శివుని నరసింహారెడ్డి గారికి, అందరికీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, విశేషంగా వేలాదిగా తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.